హాయ్ అండి. నేను మీ తేజ్లు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్లు సూరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా. సో ఇవాళ అయితే ఒక డిన్నర్ వ్లాగ్ అయితే పెడుతున్నాను. అండ్ అది కూడా మన హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ 5 స్టార్ హోటల్ నోవోటల్ కి అయితే వెళ్ళాము. హైదరాబాద్ లో నోవోటల్ 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటైతే మన హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది అండ్ రెండవది ఎయిర్పోర్ట్ కి దగ్గరగా శంషాబాద్ లో ఉంటుంది. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉండే శంషాబాద్ బ్రాంచ్ కి అయితే వచ్చాము. ఇక్కడ మా హస్బెండ్ కి ఇయర్లీ మెంబర్షిప్ ఉందండి. సో దాని మీద ఒక డిన్నర్, ఒక లంచ్, అలాగే ఒక బ్రేక్ఫాస్ట్ అండ్ వేరే వేరే అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అలా తీసుకున్నాము. సో అలా అయితే డిన్నర్ కి అయితే వచ్చేసాము. అండ్ మెంబర్షిప్ అయితే ఫ్రీగా ఏమి ఇవ్వనండి, అది మనం మనీ ఇచ్చి పర్చేస్ చేసుకోవాలన్నమాట. అండ్ హోటల్లోకి ఎంటర్ అవ్వగానే రెగ్యులర్ గా సెక్యూరిటీ చెక్ అనేది చేసేస్తారు. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది ఫ్రంట్ ఆఫీస్ అన్నమాట. రూమ్ బుకింగ్స్ కానీ, లాడ్జ్ కానీ, సో ఇవన్నీ కూడా ఈ ఫ్రంట్ ఆఫీస్ లోనే చూసుకుంటారు. హోటల్లోకి ఎంటర్ అవ్వగానే మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే ఆ ఫీలే వేరుంటుంది. సో ఇక్కడ ఇలా క్రిస్మస్ డెకరేషన్ కానీ, ఈ ఆర్టిఫిషియల్ చెట్లు కానీ, ఈ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ అయితే నాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఎక్కువ హడావిడి లేదు. అండ్ మన నేషనల్ నుంచే కాకుండా ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఇక్కడ మెయింటెనెన్స్ క్లీన్ గా ఉంది. అండ్ అలాగే చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే మనకి డిన్నర్ హాల్ అయితే ఉంటుంది. అక్కడ మొత్తం అరేంజ్మెంట్ అంతా కూడా ఒక గ్లిమ్స్ చూపిస్తున్నాను చూడండి. సో మధ్యలో సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. అటు ఇటు కూడా మనకి సర్వింగ్ టేబుల్స్, అలాగే లైట్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. మళ్ళీ అది క్రాస్ అయ్యాక మళ్ళీ సీటింగ్ అరేంజ్మెంట్ ఉందన్నమాట. సో ఇలా గ్యాప్ తీసుకొని ప్రొవైడ్ చేశారు. మూవ్ అవ్వడానికి కూడా చాలా ఫ్రీ స్పేస్ తోటి. అండ్ లైవ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే కంప్లీట్ గా బఫే సిస్టమ్. మనమే సర్వ్ చేసుకొని మన టేబుల్ దగ్గర తీసుకొచ్చుకొని మనం కూర్చొని తినాలి. మేము 3 మెంబర్స్ వచ్చాము, బట్ 4 సీటింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో టేబుల్ మీద ఎంటర్ అవ్వగానే గ్లాస్ లో ఇలా బ్లూ కలర్ లో ఏదో డ్రింక్ పెట్టారనమాట. మా పాప అయితే వెంటనే తాగేసింది. నేను అది వెల్కమ్ డ్రింక్ అనుకున్నాను కానీ బట్ అది ప్యూర్ వాటర్ అండి. అది గ్లాస్ వల్ల అలా బ్లూ కలర్ లో వాటర్ అనేది కనపడుతుంది కానీ జస్ట్ అలా సిప్ చేసి చూసాను, అదైతే ప్యూర్ వాటర్ అండి. నాకు ఇది కొత్తగా అనిపించింది, ఎక్కడ నేను చూడలేదు. ఇక్కడ డిన్నర్ కి ప్రొవైడ్ చేసిన టేబుల్స్ కన్నా కూడా ఫ్రీ స్పేసే ఎక్కువగా కనపడింది. అండ్ ఇక ఈ లైవ్ సాంగ్స్ అయితే నేనైతే ఎప్పుడు వినలేదు, ఇప్పుడే వింటున్నాను అనమాట. మీకు వినిపిస్తాను చూడండి. Well, I'm running down the road trying to lose my love. Got a world of trouble on my mind. Looking for a lover who won't blow my cover. She's so hard to find. Take it easy. ఈ సాంగ్ వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేసి. చాలా కామ్ గోయింగ్ గా ఉంది. అండ్ ఇక ఫుడ్ విషయానికి వస్తే స్టార్టింగ్ మనకి పానీపూరితో స్టార్ట్ చేశారండి. మన సైడ్ దొరికే పానీపూరితో పాటు చాలా వెరైటీస్ అయితే చూసాను. ఇక్కడ ఆనియన్స్, సాసెస్ అవన్నీ విడివిడిగా వేసేసారు అనమాట. మనమే వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అండ్ ఇదైతే పెరుగన్నము, రైతా ఆ టైప్ లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది కంప్లీట్ గా లైవ్ సెక్షన్ అండి. ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టిన స్నాక్స్ కాకుండా చాట్స్ లాంటివి ఏమైనా కావాలంటే రెడీగా లైవ్ గా ప్రిపేర్ చేసిస్తారు, ఇంక్లూడింగ్ చపాతీ, రోటీ, పుల్పా ఇలాంటివి కూడా. నెక్స్ట్ ఇక వెల్కమ్ డ్రింక్స్ అయితే 2 టైప్స్ ఉంటాయి, ఫ్రెష్ లైమ్ అలాగే సన్ రైజ్ సర్వింగ్ అని. ఇవి కూడా మనమే సర్వ్ చేసుకోవాలి, ఆ గ్లాసెస్ లో తెచ్చుకొని తాగడమే. ఇక సలాడ్ సెక్షన్ కి వచ్చేస్తే ఇక్కడ నూడిల్స్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ తోటి, అలాగే ఈ స్ప్రౌట్స్ తోటి. మన సైడ్ సలాడ్ అంటే ఆనియన్, క్యారెట్, టమాటో, కీరా ఇవే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ వైడ్ గా తినే ఐటమ్స్ సెలరీస్ తోటి, ఆకులు, అలమలతోటి ఏవేవో పెట్టారండి. అవేంటో కూడా నాకు అర్థం కాలేదు. అండ్ దాని వెనకలకు వచ్చేస్తే ఇది స్వీట్ సెక్షన్ అండి. రెగ్యులర్ గా మన సైడ్ దొరికే గులాబ్ జామున్, కాలా జామున్ ఇవి కాదు, ఏవో 2 రకాల హల్వాస్ లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ వాటి తర్వాత 4 ఫ్లేవర్స్ తో ఐస్ క్రీమ్స్, వాటిలోకి సిరప్స్, అలాగే చాకో చిప్స్, చెర్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బౌల్స్ అక్కడే ఉంటాయి, పెట్టుకొని తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ బౌల్స్ పెట్టుకునే క్యాబినెట్స్ కూడా ఉన్నాయండి. కంప్లీట్ గా బౌల్స్, గ్లాసెస్ ఇవన్నీ కూడా అలా ఓపెన్ గా వదిలేకుండా ఇలా క్యాబినెట్స్ లో పెట్టేసి పక్కన పెట్టేసుకొని నీట్ గా అరేంజ్ చేసుకున్నారు అనమాట. అండ్ లైవ్ గా మనం లెమన్ వాటర్ ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఓపెన్ గా లెమన్, సాల్ట్ ఇవన్నీ కూడా విత్ నైఫ్ తో సహా ఇచ్చేసారు. అండ్ ఇదైతే కాఫీ మెషిన్.
ఇన్స్టెంట్ కాఫీ లాగా మిల్క్, షుగర్, కాఫీ సిరప్ ఇవన్నీ విడివిడిగా వచ్చేస్తాయి, కలుపుకొని తాగేయడమే. అండ్ ఈ క్యాబినెట్ కంప్లీట్ గా కాఫీ కప్స్, జగ్స్ ఇవే ఉన్నాయి. ఇలా వేటికవే సపరేట్ క్యాబినెట్స్ లో ఉంటాయి అన్నమాట. జ్యూస్ తాగే గ్లాసెస్, బౌల్స్ ఇవన్నీ సపరేట్ గా నీట్ గా అరేంజ్ చేసి ఉన్నాయి. జనరల్ గా మనకి బఫే సిస్టమ్ ఎలా ఉంటుంది, కుక్ చేసేసి ఆ బౌల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు, అక్కడ నుంచి మనం సర్వ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే స్పెషల్ గా వెరైటీగా చూసానండి. కుక్ చేశాక తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే కాకుండా అవి చల్లారిపోకుండా కింద ఆటోమేటిక్ గా హీట్ జనరేట్ అయ్యేలాగా ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఇలా బౌల్లో పెట్టి వాటిని ఇండక్షన్ స్టవ్ మీద పెట్టారనమాట. సో అవి ఆటోమేటిక్ గా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఫుడ్ అనేది ఎప్పుడు వార్మ్ గా ఉండడానికి ఇలా మంచిగా ప్లాన్ చేశారు. ఆ బ్యాక్ సైడ్ కనపడేది అంతా కూడా కంప్లీట్ లైఫ్ సెక్షన్. మీరు ఏది అడిగినా కూడా రెడీగా ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇవైతే ఇక మనం స్టార్టర్స్ లోకి తినే మంచింగ్స్ అన్నమాట. పుదీనా చట్నీ, సాసెస్ ఇలాంటివి. అండ్ ఇప్పటిదాకా లెఫ్ట్ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ నాన్ వెజ్, ఇక్కడ నుంచి కంప్లీట్ వెజ్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ కూడా కింద మనకి ఆ ఇండక్షన్ స్టవ్స్ ప్రొవైడ్ చేసి ఫుడ్ వార్మ్ గా ఉండేలా చూస్తున్నారు. వెజ్ సెక్షన్ కదా, నేను పెద్దగా ఓపెన్ ఏం చేయలేదు. అండ్ చేసినా కూడా కొన్ని అందులో ఏ ఐటమ్స్ అనేది కూడా అర్థం కాకుండా ఉన్నాయన్నమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ముందు చెప్పినట్టుగా రెండు సైడ్ మనకి బఫెట్ అరేంజ్మెంట్ చేసి మధ్యలో ఇలా సీటింగ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇటు పక్కకు వచ్చేసి ఫస్ట్ ఏంటి రెసిపీ అని ఓపెన్ చేసి చూడగానే నేను షాక్ అయ్యానండి. ఏంటంటే అది బెండకాయ ఫ్రై అన్నమాట. అదేంటి వెరైటీ ఐటమ్స్ ఉండాలి కదా, ఇలా బెండకాయ ఫ్రై. ఇదైతే బీరకాయ తో చేసిన బీరకాయ వంకాయ కర్రీ అనుకుంటాను. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఉన్నా ఏంటబ్బా అని ఆలోచించాను. అప్పుడు అర్థం కాలేదు, కాసేపటి తర్వాత అర్థమైంది. ఏంటంటే మనకి ఇక్కడ హోటల్ అనేది మంచి బ్రాండ్ ఉన్న 5 స్టార్ హోటల్ కదా. సో ఇక్కడికి మోస్ట్లీ చాలా మంది ఫారినర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మన ఇండియన్ ఫుడ్ కూడా టేస్ట్ చేయించాలి అనేసి మన ఇండియన్ ఫుడ్ లో మేజర్ గా మంచి టేస్ట్ ఉండే రెసిపీస్ అన్ని కూడా పెట్టారు. పప్పుచారు, రసం, అలాగే గుత్తొంకాయ, పన్నీర్ ఇలాంటివన్నీ పెట్టారనమాట. ఇవే కాదండి, చాలా మందికి ఇష్టమైన కరివేపాకు పొడి, పప్పుల పొడి, మనం ఇడ్లీలోకి తినే కారం, నెయ్యి, దహీపూరి, నెక్స్ట్ ఆవకాయ, ఇంకా గోంగూర పచ్చడి. సో ఇలాంటి మంచివన్నీ ప్రొవైడ్ చేశారు. చివరికి అప్పడాలు, వడియాలు కూడా పెట్టారండి. ఇంత పెద్ద 5 స్టార్ హోటల్లో ఇవి ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక తర్వాత నార్మల్ గా స్టీమ్ రైస్, నాన్ వెజ్ కర్రీస్, మటన్, నెక్స్ట్ బిర్యానీ. సో ఇదైతే చికెన్ కర్రీ. సో ఇవన్నీ నార్మల్ గానే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ బట్ మన ఇండియన్ ఐటమ్స్ ఇలా సర్వ్ చేస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డిస్ప్లేలో పెట్టిన ఐటమ్స్ అయితే ఇవేనండి. బట్ ఇవి కాకుండా మనకి లైవ్ కిచెన్ లో చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ కూడా అరేంజ్ చేశారు. ఈ లైవ్ సింగింగ్, టీవీ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. అండ్ అన్ని ఐటమ్స్ ఉన్నా కూడా మా పాప అయితే మాత్రం పానీపూరిలో ఓన్లీ పూరి తెచ్చుకొని తింటుంది. అన్నట్టు మీకు డెజర్ట్స్ చూపించడం మర్చిపోయానండి. యూజువల్ గా మనం బఫెట్ అయితే ఏం చేస్తాం, ఫస్ట్ స్టార్టర్స్ తో స్టార్ట్ చేసి రైస్ ఐటమ్ తీసుకొని ఇక ఫైనల్ గా డెజర్ట్స్ తోటి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తాం కదా. సో అలాంటి డెజర్ట్స్ లో మనకి రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ కాకుండా చాలా డిఫరెంట్ గా అనిపించాయండి. కంప్లీట్ కేక్ కూడా పెట్టేశారు, బ్లూబెర్రీ పైనాపిల్ మిక్స్ కేక్ అన్నమాట. అండ్ అలా డెజర్ట్సే కాకుండా ఇలా ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టారు, చాలా బాగా అనిపించింది. ఇక ఇవన్నీ చూస్తూ డిన్నర్ చేయాలనిపించేసింది. సో అందుకే వీడియో క్లోజ్ చేసుకొని ఇలా డిన్నర్ ప్లేట్ అయితే తెచ్చేసుకున్నాను. ఫస్ట్ స్టార్టర్స్ తెచ్చుకున్నానండి. ఇది చికెన్ అండ్ ఫిష్ అన్నమాట. అండ్ అలాగే కొంచెం నూడిల్స్ కూడా పెట్టుకున్నాను. నూడిల్స్ అయితే చాలా మైల్డ్ గా అనిపించాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర అసలు ప్రాన్స్ అనేది అవైలబుల్ లేదండి. ఎందుకో తెలీదు, మనం ఎక్కడ బఫెట్కి వెళ్ళినా సరే ప్రాన్స్ ఖచ్చితంగా ఉంటాయి, బట్ ఈ హోటల్లో అయితే అస్సలు లేవని చెప్పారు. చికెన్ లో అయితే 2-3 వెరైటీస్, ఫిష్ లో కూడా అలానే ఉన్నాయి, కానీ బట్ ప్రాన్స్ అయితే మాత్రం అస్సలు లేవని చెప్పారు. అండ్ నేను అలా వెనక్కి తిరిగి చూసినప్పుడు గమనించానండి, ఈ హ్యాంగింగ్స్ అనేవి చాలా వింతగా అనిపించాయి. సో అందుకే షూట్ చేశాను అనమాట. మధ్యలో ఒక ఐరన్ వైర్ పెట్టేశారు. ఇవన్నీ కూడా మనకి మట్టితో చేసిన చిన్న కుండలు అన్నమాట. ఇలా హ్యాంగింగ్ చేశారు, చాలా బాగుంది. స్టార్టర్స్ తినేసాక ఇలా కొంచెం బిర్యానీ, అలాగే ఒక ప్లెయిన్ బగారా ఐటమ్ ఉంది, సో అది పెట్టుకున్నాను.
నేనైతే డెజర్ట్స్ ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అన్ని ఐటమ్స్ కూడా చాలా మైల్డ్‌గా స్పైసీనెస్ అనేది అస్సలు లేకుండా చేశారు. బికాజ్ ఫారినర్స్ కూడా వస్తుంటారు కాబట్టే ఇలా చేసుంటారు అనుకుంటున్నాను. ఇలా అయితే మా డిన్నర్ ఫినిష్ చేసేసుకున్నాము. ఫింగర్ బౌల్ ఇచ్చారు. హ్యాండ్ వాష్ చేసేసుకొని అలా బయటకొచ్చాను. మేము వచ్చేటప్పుడు గమనించలేదండి. ఇక్కడ నోవోటెల్ వాళ్ళు అరేంజ్ చేసిన బఫెట్ కాకుండా వేరే రెస్టారెంట్ కూడా ఉంది. సో అక్కడ కూడా కొంతమంది డిన్నర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి హోటల్ లోపే జ్యువెలరీ పర్ల్ షాప్ అయితే ఒకటి కనిపించింది. యూజువల్‌గా మనం మాల్స్‌లో అలా చూస్తుంటాము. లేదా సెపరేట్‌గా షాప్స్ ఉంటాయి కానీ హోటల్ లోపల ఇలా షాప్ అనేది ఇవాళే చూస్తున్నాను. డిన్నర్ అయిపోయి బయటకొచ్చాము. ఇక్కడ మేము వచ్చేటప్పుడు అయితే ఇది లేదు. ఇప్పుడే ఆన్ చేశారనుకుంటాను. చిన్న వాటర్ ఫాల్ టైప్‌లో చిన్న చిన్న ఫౌంటైన్స్ తోటి ఇది అరేంజ్ చేశారు. చూడ్డానికి చాలా పీస్‌ఫుల్‌గా చాలా మంచిగా అనిపించింది. సో ఫైనల్‌గా మనకి హోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది జస్ట్ మనకి హోటల్ ఎంట్రన్స్ ఆర్ లాబీ లాగా ఉంటుంది. ఆ పక్కన కనిపించే పెద్ద బిల్డింగ్ వచ్చేసి మనకి అక్కడ లాడ్జ్ అనేది ఉంటుంది. డిన్నర్ ఫినిష్ చేసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో మమ్మల్ని ఒక 25 మినిట్స్ దాకా ఒక సైడ్ రూట్ అనేది హాల్ట్ చేశారు. మేమైతే క్రికెట్ టీమ్ వస్తుందేమో అనుకున్నాము. బట్ కాదండి. ఎవరో వీఐపీ అనుకుంటాను. ఫుల్ ఎస్కార్ట్ తోటి ఒక 10, 15 కార్స్ అయితే ఇలా వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ హాల్ట్ తర్వాత స్టార్ట్ అయ్యాము. ఇక ఇంటికొచ్చేసరికి టైం అయితే ఇంత అయిందండి. సో ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు. నేను వీడియో మొత్తం షూట్ చేశాను కాబట్టి ఇంత లేట్ అయింది. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము. కళ్ళు చూస్తుంటేనే ఎలానో ఉన్నాయి కదా. సో ఇదండి ఇవాల్టి నోవోటెల్ డిన్నర్ వ్లాగ్. నచ్చితే వీడియోకి ఖచ్చితంగా లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటుంటే బాయ్.